హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇల్యూమినేషన్ బిట్స్ చూస్తున్నాం. అంటే ఎగ్జామ్లో మీకు ఎలా రావచ్చు అనే దాన్ని చూస్తున్నాము. ఇది పార్ట్ 2. పార్ట్ 1 మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఇంతవరకు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ నోటిఫికేషన్ బటన్ క్లిక్ చేయండి. నేను ఏదైనా కొత్త వీడియోస్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, లెట్స్ స్టార్ట్. Which of the following lamp has least capacity to sustain voltage fluctuation? అంటే మనకి లీస్ట్ కెపాసిటీలో వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ ఏ ల్యాంప్ త్రూ వస్తుంది అంటే మనకి ఇన్కాండిసెంట్ ల్యాంప్లో వస్తుంది అన్నట్టు. మనకి అది ఫ్లక్చుయేషన్ అనేది ఇన్కాండిసెంట్ ల్యాంప్లో లీస్ట్ ఉంటుంది. ది లైట్ అవుట్పుట్ ఆఫ్ జిఎల్ఎస్ ల్యాంప్ ఈజ్ నార్మల్లీ ఇన్ ది రేంజ్ ఆఫ్, అంటే జిఎల్ఎస్ ల్యాంప్స్కి అవుట్పుట్ ఎంత ఉంటుంది అనేది క్వశ్చన్. అనేది చూడొచ్చు 10 to 18 లూమెన్స్ పర్ వాట్స్ ఉంటుంది. జిఎల్ఎస్ ల్యాంప్కి నార్మల్గా ది లైటింగ్ అవుట్పుట్ షుడ్ బి 10 to 18. ది నియాన్ గ్యాస్ సైన్స్ ఆర్గాన్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఫర్, అంటే దీనిలో మనకి ఏ కలర్ వస్తుంది అనేది క్వశ్చన్ అన్నట్టు. దీనిలో మనకి బ్లూ కలర్ వస్తుంది. ఆర్గాన్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఫర్ బ్లూ కలర్ గ్యాస్. The illumination at various points on the horizontal surface illuminated by some source varies as. ఇక్కడ illumination at various point on a horizontal surface అంటే ఇప్పుడు horizontal surface ఇక్కడ various points పైన పడినప్పుడు some source varies as అన్నప్పుడు మనకి ఇక్కడ మనకి లంబార్డ్స్ కొసైన్ లా ఉంది కదా, అది వస్తుంది అన్నట్టు. అక్కడ cos cube theta అనేది మనం టిక్ చేయాల్సి ఉంటుంది. గ్లేర్ మే రిజల్ట్ ఫ్రమ్, అంటే గ్లేర్ అనేది ఎందుకు వస్తుంది? గ్లేర్ మే రిజల్ట్ ఫ్రమ్ ఎక్సెసివ్ లైటింగ్ కాంట్రాక్ట్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ విజన్, అంటే మనకి కాంట్రాస్ట్ అంటే అది క్లియర్గా విజన్ లేకపోవడం. ఎక్సెసివ్ ఇల్యూమినెన్స్ ఎక్సెసివ్ ఇల్యూమినెన్స్. గ్లేర్ మే బి రిజల్ట్. ఇది క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఐదర్ ఏ ఆర్ బి ఏది టిక్ చేసినా మీకు మార్క్స్ వస్తాయి అన్నమాట. In neon signs, neon with a mixture of mercury gives. నియాన్ గ్యాస్ మెర్క్యూరీతో మిక్స్ అయినప్పుడు మనకి ఏ కలర్ వస్తుంది అంటే ఇక్కడ రెడ్ కలర్ వస్తుంది మనకి. గ్లేర్ ఈజ్ రెడ్యూస్డ్ బై, అంటే గ్లేర్ అనేది రెడ్యూస్ ఎట్లా అవుతుంది అంటే ఫస్ట్ మనకి ఇక్కడ గ్లేర్ అంటే క్లియర్గా కనిపించకపోవడము. అది క్లియర్గా కనబడాలంటే మనకి ఏం అవుతుందంటే ఇంక్రీజ్ ది మౌంట్ హైట్ ఆఫ్ ది ల్యాంప్, అంటే ల్యాంపు హైట్గా ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. యూజింగ్ డిఫ్యూజర్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. యూజింగ్ రిఫ్లెక్టర్ టు కట్ ఆఫ్ ది లైట్ ఎట్ సర్టెన్ యాంగిల్, అంటే రిఫ్లెక్టర్స్ అనేది ఒక యాంగిల్లో పెట్టాల్సి ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి ఆల్ ది ఎబో. ఇన్ సోడియం వేపర్ డిశ్చార్జ్ ల్యాంప్ ది నియాన్ గ్యాస్, సోడియం వేపర్ ల్యాంప్లో నియాన్ గ్యాస్ ఏం చేస్తుందంటే ఇక్కడ అసిస్టింగ్ ఇన్ డెవలపింగ్ ఎనఫ్ హీట్ టు వేపరైజ్ ది సోడియం. నియాన్ గ్యాస్ అనేది హీట్ టు ఎవాపరేట్ ది సోడియంకి యూజ్ అవుతుంది. ది కెపాసిటర్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఆటో ట్రాన్స్ఫార్మర్ సర్క్యూట్ ఆఫ్ సోడియం వేపర్ ల్యాంప్ ఈజ్ ఆర్డర్ టు. ఇక్కడ మనకి రెండు క్వశ్చన్ చూడొచ్చు. ఇక్కడ ఆటో ట్రాన్స్ఫార్మర్ అని ఉన్నది, ఇంకోటి కెపాసిటర్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఆటో ట్రాన్స్ఫార్మర్. అసలు ఆటో ట్రాన్స్ఫార్మర్ అంటే సోడియం వేపర్ ల్యాంప్లో మన కెపాసిటర్ అనేది ఎందుకు యూజ్ చేస్తామని క్వశ్చన్ అన్నట్టు. దీనిలో ఇది ఏంటంటే మనకి ఇక్కడ కెపాసిటర్ అన్నప్పుడు మనకి పవర్ ఫ్యాక్టర్ రిలేటెడ్ అయి ఉంటుంది. సో ఇంప్రూవ్ ది సర్క్యూట్ పవర్ ఫ్యాక్టర్ అన్నట్టు. అండ్ ఆటో ట్రాన్స్ఫార్మర్ ఈజ్ యూజ్డ్ విత్ ది సోడియం వేపర్ ల్యాంప్ షుడ్ హ్యావ్. ఇది కూడా చెప్పాను కదా ఇంతకుముందు క్వశ్చన్లో, మీకు 2 క్వశ్చన్స్గా రిలేట్ అయి ఉంటుంది. ఆటో ట్రాన్స్ఫార్మర్ గురించి మళ్ళీ క్వశ్చన్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆటో ట్రాన్స్ఫార్మర్ యూజ్డ్ విత్ సోడియం వేపర్ ల్యాంప్ షుడ్ హ్యావ్, అంటే మనకి ఇక్కడ ఆటో ట్రాన్స్ఫార్మర్లో యూజ్ చేసాం కదా సోడియం వేపర్ ల్యాంప్లో, అది ఏ రేషియోలో ఉంది అనేది ఇచ్చాడు. ఇక్కడ మనకి హై లీకేజ్ రెసిస్టెన్స్ ట్రాన్స్ఫార్మర్ అనేది మనము సోడియం వేపర్ ల్యాంప్లో యూజ్ చేస్తామన్నమాట మనం. ఇన్ ఫిలమెంట్ ల్యాంప్ కాయిల్ ఫిలమెంట్ ఆర్ యూజ్డ్. మీకు ఫిలమెంట్ ల్యాంప్లో 2 టైప్స్ ఉంటాయని చెప్పాను. ఒకటి కాయిల్ టైప్, ఒకటి కాయిల్ టైప్. కాయిల్ టైప్ వచ్చేసి సింగిల్ టర్న్స్ ఉంటాయి. కాయిల్ అంటే మల్టిపుల్ టర్న్స్ ఉంటాయి అన్నట్టు.
ఇక్కడ ది ఫిలమెంట్ ల్యాంప్ కాయిల్ ఫిలమెంట్స్ ఆర్ యూజ్డ్ అంటే ఇది ఎక్కడ యూజ్ చేస్తాం అంటే ఇది వచ్చి గ్యాస్ ఫీల్డ్ ల్యాంప్స్కి యూజ్ చేస్తాం అన్నట్టు మనం ఇది. ఇక్కడ చూడొచ్చు లో వోల్టేజ్ ల్యాంప్స్కి వచ్చేసి మనం కాయిల్ టైప్ యూజ్ చేస్తాం, లో వాటేజ్ ల్యాంప్స్కి మనం కాయిల్ టైప్ యూజ్ చేస్తాం, గ్యాస్ ఫీల్డ్కి వచ్చేసి మనం కాయిల్ టైప్ యూజ్ చేస్తాం అన్నట్టు. ఫిలమెంట్ ల్యాంప్స్ నార్మల్లీ ఆపరేటెడ్ అట్ ది పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ఇది మంచి క్వశ్చన్, ఇది మీకు డెఫినెట్లీ రావచ్చు, చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్ అన్నట్టు. ఫిలమెంట్ ల్యాంప్స్ నార్మల్లీ ఆపరేటెడ్ ఆన్ ఎట్ ఏ పవర్ ఫ్యాక్టర్ ఆఫ్, చాలామంది 0.8 అనుకుంటారు, 0.9 అనుకుంటారు, ఇట్ షుడ్ బి యూనిటీ పవర్ ఫ్యాక్టర్. ఫిలమెంట్ ల్యాంప్ నార్మల్లీ ఆపరేటెడ్ ఎట్ ద పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ యూనిటీ. హై ప్రెషర్ మెర్క్యూరీ వేపర్ ల్యాంప్స్, హై ప్రెషర్ మెర్క్యూరీ వేపర్ ల్యాంప్స్ అనేది దేనికి యూజ్ అంటే దాని యొక్క యూసేజ్ ఎట్లా ఉండదు. ది మెయిన్ ఎలక్ట్రోడ్స్ ఆర్ మేడ్ ఆఫ్ టంగ్స్టైన్ వైర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హెలిక్స్. ది చౌక్ ఈస్ ప్రొవైడెడ్ టు లిమిట్ ది కరెంట్ టు సేఫ్ wall. In addition to two main electrodes, a starting electrode is connected through high resistance. అంటే ఇప్పుడు హై ప్రెషర్ వేపర్ ల్యాంప్లో మనకి వచ్చేసి ది మెయిన్ ఎలక్ట్రోడ్స్ ఆర్ మేడ్ విత్ టంగ్స్టైన్ వైర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హెలిక్స్లో ఉంటుంది. ది చౌక్ ఈస్ ప్రొవైడెడ్ టు లిమిట్ ది కరెంట్ టు ది సేఫ్ వాల్యూ. అంటే మనం కరెంట్ లిమిట్ చేయడానికి ఈ చౌక్ అనేది యూజ్ చేస్తాము. ఇన్ అడిషన్ టు మెయిన్ ఎలక్ట్రోడ్స్, ఈ టూ మెయిన్ ఎలక్ట్రోడ్స్ కాకుండా మనం స్టార్ట్ చేయడానికి ఒక హై రెసిస్టెన్స్ అనేది కూడా కనెక్ట్ చేస్తాం అన్నట్టు. సో ది ఆన్సర్ వచ్చేసి ఆల్ ది ఎబో. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ల్యాంప్ ఈజ్ కోల్డ్ క్యాథోడ్ ల్యాంప్. నేను మీకు ల్యాంప్స్లో చెప్పినప్పుడు క్లియర్గా చెప్పాను, సోడియం వేపర్ ల్యాంప్ వచ్చేసి కోల్డ్ క్యాథోడ్ ల్యాంప్, వేరాజ్ మెర్క్యూరీ వేపర్ ల్యాంప్ వచ్చేసి హాట్ క్యాథోడ్ ల్యాంప్. సో కన్ఫ్యూజ్ కావద్దు. సోడియం ఇక్కడ వచ్చేసి మనకి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ల్యాంప్స్ ఈజ్ కోల్డ్ క్యాథోడ్ ల్యాంప్ అంటే నియాన్ ల్యాంప్ కూడా చూసుకోవచ్చు మనం. సోడియం వేపర్ ల్యాంప్ నియాన్ ల్యాంప్ ఉంటుంది మనకు, కాకపోతే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి నియాన్ ల్యాంప్. స్టాండర్డ్ వాటేజ్ ఆఫ్ 1 మీటర్ ఫ్లోరోసెంట్ ట్యూబ్ ఈజ్. ఇక్కడ చూడండి 1 మీటర్ వచ్చేసి మనకి 25 వాట్స్ ఉంటుంది, వేరాజ్ 4 ఫీట్ వచ్చేసి 40 వాట్స్ ఉంటుంది, 5 ఫీట్ వచ్చేసి 55 వాట్స్ ఉంటుంది మనకి ఇది ఫ్లోరోసెంట్ ట్యూబ్లో. ఇది ఒకసారి మీకు ఇది స్టాండర్డ్ సైజెస్ అండ్ స్టాండర్డ్ వాటేజ్ అన్నట్టు, ఇది మీకు ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ క్వశ్చన్లో వచ్చేసి మనకు 1 మీటర్ ఫ్లోరోసెంట్ ట్యూబ్ అడిగారు కాబట్టి ఇట్ ఈస్ 25 వాట్. ఏ ఫ్లోరోసెంట్ ట్యూబ్ కెన్ బి ఆపరేటెడ్ ఆన్. ఫ్లోరోసెంట్ ట్యూబ్ కెన్ బి ఆపరేటెడ్ అంటే ఏసీలో ఆపరేట్ అవుతుందా డీసీలో ఆపరేట్ అవుతుందా అని క్వశ్చన్ అడిగాడు. ఇక్కడ మనకి ఫ్లోరోసెంట్ ట్యూబ్ అనేది బోత్ ఏసీ అండ్ డీసీలో అది ఆన్ అవుతుంది, కాకపోతే డీసీకి వచ్చేసరికి మీరు ఎక్స్ట్రా కాంపోనెంట్స్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది మనకి. ది ఫ్లికరింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఫ్లోరోసెంట్ ల్యాంప్స్ ఈజ్ మోర్ ప్రొనౌన్స్డ్ ఎట్. అంటే ది ఫ్లికరింగ్స్ ఆఫ్ ల్యాంప్స్ అనేది ఫ్లోరోసెంట్లో ఎందుకు వస్తుందంటే దట్ ఈస్ మనకి లో ఫ్రీక్వెన్సీ వల్ల ఫ్లికరింగ్ అనేది వస్తుంది మనకి. ది మెయిన్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ఫ్లోరోసెంట్ ట్యూబ్ ఇన్ కంపేరింగ్ టు ది ఫిలమెంట్ ల్యాంప్ అంటే మెయిన్ డిసడ్వాంటేజ్ ఫ్లోరోసెంట్లో ఏంటి వచ్చేసి మనకి ఫ్లోరోసెంట్ ట్యూబ్ కంపేర్ టు అంటే మన బల్బు కన్నా ఫ్లోరోసెంట్ ట్యూబ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మన ఫ్లోరోసెంట్ ట్యూబ్లో ఉన్న చౌక్ అనేది సౌండ్ వస్తుంది, స్ట్రోబోస్కోపిక్ ఎఫెక్ట్ అనేది ఫ్లోరోసెంట్ ట్యూబ్లో ఉంటుంది. సో ది ఆన్సర్ వచ్చేసి మనకి ఆల్ ది ఎబో. ది బ్లింకింగ్ ఆఫ్ ఫ్లోరోసెంట్ ట్యూబ్ మే బీ ఆన్ అకౌంట్ ఆఫ్. ఇది కూడా మంచి క్వశ్చన్. అదే బ్లింకింగ్ ఫ్లోరోసెంట్ అంటే మన ట్యూబ్ లైట్ ఎందుకు బ్లింక్ అవుతుంది అంటే మనకి ఒకటి ఏంటంటే సర్క్యూట్లో లో వోల్టేజ్ ఉంటే మనకి బ్లింక్ అయ్యే ఛాన్స్ ఉంది, లూజ్ కాంటాక్ట్ ఉంటే బ్లింక్ అయ్యే ఛాన్స్ ఉంది, డిఫెక్టివ్ ఇన్ స్టార్టర్ ఉన్నా మనకి బ్లింక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఆన్సర్ వచ్చేసి ఎనీ వన్ ఆఫ్ ది అబోవ్. ది ఇల్యూమినేషన్ లెవెల్ ఆన్ ది సర్ఫేస్ ఈజ్ లీస్ట్ ఎఫెక్టెడ్ బై. అంటే ఇల్యూమినేషన్ ఆన్ ది సర్ఫేస్ అంటే ఇక్కడ మనకి తక్కువ ఎఫెక్ట్గా ఉంటుందంటే ది ఇల్యూమినేషన్ లెవెల్ ఆన్ ది సర్ఫేస్ ఈజ్ లీస్ట్ ఎఫెక్టెడ్ బై ambient టెంపరేచర్. అంటే ambient టెంపరేచర్ దగ్గర లీస్ట్ ఎఫెక్ట్ అయి ఉంటుంది ఇల్యూమినేషన్ మనకి. ఇన్ కేస్ డాష్ ఆఫ్ లీస్ట్ ఇల్యూమినేషన్ లెవెల్ ఈజ్ రిక్వైర్డ్ అంటే మనకి ఎక్కడ ఇల్యూమినేషన్ లెవెల్
తక్కువగా అవసరం ఉంటుంది అంటే అది హాస్పిటల్ వార్డ్స్లో మనకి ఇల్యూమినేషన్ తక్కువగా అవసరం ఉంటుంది. డిజైర్డ్ ఇల్యూమినేషన్ లెవెల్ ఆన్ ది వర్కింగ్ ప్లేన్ డిపెండ్స్ అపాన్. మన వర్కింగ్ ప్లేన్లో ఇల్యూమినేషన్ లెవెల్ అనేది డిపెండ్స్ ఆన్ అంటే ఏజ్ గ్రూప్ ఆఫ్ అబ్జర్వర్స్, whether the object is stationary or moving, the size of the object to be seen, its distance from the observer, all of the above. ఈ ఆన్సర్ వచ్చేసి ఆల్ ఆఫ్ ది above అన్నాడు. ది ఇల్యూమినేషన్ ఫ్లక్స్ రీచెస్ టు ది వర్క్ ప్లేన్ ది లిస్ట్ డిపెండ్స్ ఆన్ color of the working plane surface. The illumination flux reaching to the work plane లిస్ట్ డిపెండ్స్ అపాన్ అంటే మనకి ఇల్యూమినేషన్ ఫ్లక్స్ అనేది వర్క్ ప్లేన్కి రీచ్ అవ్వడానికి మనకి ఏంటంటే కలర్ ఆఫ్ ది వర్క్ ప్లేన్ సర్ఫేస్ పై డిపెండ్ అయి ఉంటుంది. అది మనకి యూటిలైజేషన్ ఫ్యాక్టర్ డిపెండ్స్ అపాన్. యూటిలైజేషన్ ఫ్యాక్టర్ దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అంటే సైజ్ ఆఫ్ ది రూమ్ పైన డిపెండ్ అయి ఉంటుంది, స్పేస్ టు హైట్ రేషియో ఆఫ్ ది ల్యాంప్ పైన డిపెండ్ అయి ఉంటుంది, కలర్ ఆఫ్ వాల్స్ ఆర్ సీలింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది, వాల్స్ ఆర్ సీలింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ది ఆన్సర్ ఈజ్ ఆల్ ది అబోవ్. నైట్రోజన్ ఆర్ ఆర్గాన్ గ్యాస్ ఈజ్ filled in GLS lamps to retarding evaporate of tungsten filament. థ్యాంక్ యూ. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. దీనిలో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. మీరు కంపల్సరీగా నోటిఫికేషన్ బటన్ నొక్కినట్టయితే మీకు ఈ యొక్క సింగరేణి గురించి కానీ వేరే ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి చేసిన వీడియోస్ మా ఛానల్లో పెట్టినప్పుడు మీకు అప్డేట్గా వస్తుంది. మీరు నోటిఫికేషన్ బటన్ క్లిక్ చేయనప్పుడు మీకు ఈ నోటిఫికేషన్స్ అనేది మీకు రాకపోవడం జరుగుతుంది. సో క్లిక్ ది నోటిఫికేషన్ బటన్ టు గెట్ అప్డేట్స్. థ్యాంక్ యూ.